ఎప్పుడు చూసినా నా మొగుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా మొగుడు నన్ను పట్టించుకోవట్లేదు అని అంటావు కానీ, ఎప్పుడైనా ఆలోచించావా? అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు? కారణం ఏంటి? అనే విషయం ఎప్పుడైనా ఒక్కసారైనా తీరిగ్గా కూర్చొని ఆలోచించావా? పట్టించుకోవట్లేదు అనంటే కారణం ఏమై ఉంటుంది అనేది నువ్వు పట్టించుకోవాలి. భర్త నిన్ను పట్టించుకోకపోతే పట్టించుకునేలాగా నువ్వు మారాలి. లేదంటే నువ్వే నీ భర్తను పట్టించుకోవడం మొదలుపెట్టాలి. ఇది నువ్వు చేయాల్సిన పని. తను నిన్ను పట్టించుకోవట్లేదు అనంటే చాలా కారణాలే ఉంటాయి. ఏ ఒక్క రోజైనా సరే తను ముభారంగా ఉండేటప్పుడు ఏమైంది అని ఎప్పుడైనా అడిగావా? ఆఫీస్లో ఏదైనా టెన్షనా? లేదంటే మనీ వల్ల ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నావా? అనేది నువ్వు ఎప్పుడైనా కనుక్కున్నావా? ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? నేనేమైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నానా? నా మాటలతో నువ్వేమైనా బాధపడ్డావా? లేకపోతే ఇంకేదైనా సమస్య నీకుందా? హెల్త్ ఏమైనా బాగాలేదా అనే విషయం ఎప్పుడైనా నువ్వు తనని అడిగి తెలుసుకున్నావా? నీకు తెలియకుండానే చాలా సమస్యలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలు ఉంటాయి. నీకు చెప్పుకోలేని బాధలు కూడా ఉండుండొచ్చు. అయ్యో తనకి చెప్తే కంగారు పడుతుందేమో, లేదంటే ఎలా ఫీల్ అవుతుందో, లేదంటే ఎంత బాధపడుతుందో అని ఉండొచ్చు. ఆరోగ్య సమస్యలు కూడా ఉండొచ్చు. ఫినాన్షియల్గా కూడా చాలా టెన్షన్, కొత్త కొత్త సమస్యలు ఉండొచ్చు. ఆఫీస్లో ఎవడో తలనొప్పిగా తయారవ్వచ్చు. లేదంటే వాళ్ళ తల్లిదండ్రులో, లేదంటే వాళ్ళ అక్క చెల్లెలో, లేదా వాళ్ళ అన్నదమ్ములో నా అనుకునే వాళ్ళే తనని ఇబ్బంది పెట్టొచ్చు. సమస్య ఏదైనా కావచ్చు. కానీ ఎప్పుడైనా నువ్వు అడిగి తెలుసుకున్నావా? నువ్వు అడుగుతున్నావా? ఈరోజు ఆఫీస్కి వెళ్ళారు, ఏం జరిగింది అనేది ఏనాడైనా తీరిగ్గా కూర్చొని ఒక చాయ్ లేదంటే కాఫీ ఇచ్చి ఎప్పుడైనా ప్రేమగా ఒక 5-10 నిమిషాలు నువ్వు అడిగి తెలుసుకోవాలి అని ప్రయత్నించావా? ఎంతసేపు కూడా నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి, నన్ను బ్రతిమాలాలి, నన్ను బుజ్జగించాలి, నన్ను తిప్పాలి, మేము తిరగాలి, ఇది కాదు ప్రేమ అంటే. ఆయన నిన్ను పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు అంటే అది ఏ రకంగా అయినా కావచ్చు. అది ఇబ్బంది వల్ల అయినా కావచ్చు, ఇంట్రెస్ట్ లేకుండా అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతిరోజు అడుగు, నీకోసం ఏం వండాలి? ఆ కూర వండనా? ఇది వండనా? లేదంటే ఏదైనా తెప్పించి స్పెషల్‌గా ఏమైనా చెయ్యనా? అట్లా ఒక 15-20 రోజులు అడుగు. కంటిన్యూగా నువ్వు ఒక 15 రోజులు అడిగితే, 16వ రోజు నువ్వు ఒకవేళ అడగకపోతే, డైలీ అడుగుతుంది కదా! ఈరోజు నన్ను ఎందుకు అడగలేదు అనే విషయం ఆలోచిస్తాడా లేదా? భర్త పట్టించుకోవడం అంటే బయటికి తీసుకెళ్ళడము, లేకపోతే నీకు కావాల్సిన నగలు, లేదంటే నీకు కావాల్సిన డబ్బులు ఇవ్వడం కాదు. పట్టించుకోవడం లేదా నిన్ను ప్రేమగా చూడడం అంటే. నువ్వెప్పుడైనా చాలా డల్‌గా ఉండేటప్పుడు, మనసు బాలేక కామ్‌గా కూర్చునేటప్పుడు, రాగానే తనకి నువ్వు ఎదురుపడినప్పుడు, ఏంటి ఇలా ఉన్నావు? ఎందుకింత డల్‌గా ఉన్నావనేది నీ వాడిపోయిన మొహం చూసే తను గమనించగలిగి, తను నిన్ను అడగడం, అది పట్టించుకోవడం, అది ప్రేమంటే. భార్యాభర్తల బంధం అంటే. అది కాకుండా, సరే తొందరగా టైం అవుతుంది, సినిమాకెళ్దాం రెడీ అవ్వు అని గబగబా నువ్వెలా ఉన్నావో, నువ్వేం చేసావో, లేదంటే నువ్వెంత బాధపడుతున్నావో అనే విషయాన్ని కూడా గమనించకుండా రెడీ అవ్వు బయటికెళ్దాం, అది ఇది అని అక్కడ షికారుకెళ్దాం, ఇక్కడ లంచ్‌కెళ్దాం, ఇక్కడ డిన్నర్‌కెళ్దాం అనేది కాదు కదా! అలా అడగలేనప్పుడు నీకెన్ని నగలు కొంటే ఏంటి? ఎంత డబ్బులిస్తే ఏంటి? ఎన్ని చోట్లకు తీసుకెళ్తే ఏంటి? ఏ సింగపూర్, మలేషియా అట్లా ఎక్కడికో దూరంగా ఒక ట్రిప్‌కి తీసుకెళ్ళాడనుకుందాం. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అది చూపించి, ఇది చూపించి నిన్ను రూమ్‌లో పెట్టేసి ఇక్కడే ఉండు, కాసేపట్లో వచ్చేస్తానని చెప్పేసి నిన్ను ఆ గదిలోనే వదిలేసి తను బయటికెళ్ళి రోజంతా ఎక్కడెక్కడో తిరుక్కొని రావచ్చు. ఎందుకెళ్ళాడో, ఎక్కడికెళ్ళాడో కూడా నీకు తెలియకపోవచ్చు. అలాంటిదా ప్రేమంటే? నువ్వు ఎలా ఉన్నా సరే, నీ మనసు ఎరిగి ఒక మాట అడిగితే చాలు. నిన్ను అక్కడికి తిప్పక్కర్లేదు. ఆడంబరాలు, నగలు, డబ్బు ఇది కాదు భర్త పట్టించుకోవడం అంటే. నీకు కావాల్సిందంతా కొనిచ్చినా సరే, ప్రేమగా ఒక మాట మాట్లాడకపోతే మాత్రం అప్పుడు ఆలోచించు. చాలామంది ఉంటారు, తన తల్లిని పట్టించుకొని భార్యని పట్టించుకోవట్లేదు అని ఫీల్ అయ్యేటోళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ అమ్మ ఎంతసేపు వాళ్ళ అమ్మ చుట్టే తిరుగుతాడు అని అంటారు కానీ, ఆయన చూసినట్టు ఏ ఒక్క రోజైనా సరే వాళ్ళ అమ్మగారిని నువ్వు చాలా ప్రేమగా చూస్తున్నట్టు కనబడు.
అంటే కనబడంటే యాక్టింగ్ చేయమని కాదు దాని అర్థం. నువ్వు చాలా ప్రేమగా నీ అత్తను చూసుకో. గమనించి నీ భర్త మా అమ్మ అంటే తనకి చాలా ఇష్టం అనేది తన బ్రెయిన్‌లోకి వెళ్ళినప్పుడు నిన్ను అంతకంటే బాగా చూస్తాడు. ఎప్పుడైనా ఆ బిహేవియర్ నీలో చూసాడా నీ భర్త? చెప్పు. అంటుంటారు కదా, తల్లిని బాగా చూసుకునేటోళ్ళు భార్యను చాలా బాగా చూసుకుంటారు అని. ఖచ్చితంగా చూసుకుంటాడు. ఎంతసేపు వాళ్ళ అమ్మ కోసం మాట్లాడేటప్పుడు నువ్వు జెలస్ ఫీల్ అవ్వడం, ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ కోసం మాట్లాడినా, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినా, లేదంటే వాళ్ళ అమ్మాలకి ప్రేమగా ఏదైనా కొని తెచ్చి ఇచ్చినా సరే, నువ్వు అంత టైలేస్తే, అంత పెద్ద గొడవలు పెట్టుకుంటుంటే నిన్నెందుకు పట్టించుకుంటాడు? ఇవన్నీ నువ్వు ఆలోచించి నిన్ను నువ్వు సరి చేసుకోగలిగితే మాత్రం నీ భర్త ఖచ్చితంగా నిన్నెప్పుడు కూడా పట్టించుకుంటాడు.